ప్రపంచ బ్యాంకు పెట్టుబడి వచ్చేస్తున్నది అని ఇటువంటి వార్తలు చదవటంలోనే ఆ కొంచెం కొంచెం గర్వంగా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఉన్న రోడ్లని కూడా తవ్వుకొని అక్కడున్న కంకర్ని అమ్ముకునే పరిస్థితి నుంచి మనం ఇంత డెవలప్ అయ్యాము అంటే దానికి కారణం ఓటు. ఒక్క ఓటు తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోయింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయింది కూడా ఓటుతోటే. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకున్నది కూడా ఓటే. అంటే ఇంత మనం ప్రోగ్రెస్ 6 నెలల్లో ఒక ప్రభుత్వం అనకూడదేమో, దీన్ని జస్ట్ 3 నెలల్లోనే వచ్చిన 6 అయినా 3 నెలల్లో ఈ తతంగం జరిగింది. ఈ తతంగం అంతా జరిగింది. కరెక్ట్ చెప్పారు. అంటే అతి స్వల్ప కాలంలో ఇంత ప్రోగ్రెస్ చూపించటం అనేది అది మామూలుగా వేరే వేరే వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే మీకు ఈ మనం వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి ఇది వచ్చేదంతా కూడా రుణం కాదు. అది ఆ రుణం మనం తీర్చేది కాదు. ఇది ఇక్కడ సిగ్నిఫికెంట్ పాయింట్. అది కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా దాన్ని టేకప్ చేసింది కాబట్టి మనకి ఏంటి అంటే వాళ్ళ పూచీకత్తుతో వాళ్ళు ఇది కాబట్టి మనకేంటి అంటే మనం దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవటం ఒక్కటే మన బాధ్యత. దాన్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని గనక ఒక మోడర్న్ సిటీగా దీన్ని రూపుదిద్దుకుంటే భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఎవడన్నా వచ్చి మీ క్యాపిటల్ ఏది అంటే మనం తెల్లమొహం వేసుకొని చూసే ఒక దుర్భర పరిస్థితి నుంచి బయటకు వచ్చాం. అది మెయిన్ గా మన దీనికి ఆత్మగౌరవానికి సంబంధించి అదొక ఇష్యూ. ఇక్కడ ఉన్న బిల్డింగులన్నీ కూడా 5 సంవత్సరాల పాటు పాడుపెట్టినా కానీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాటి క్వాలిటీ అంత అద్భుతంగా ఉంది అని. మన ప్రతి విషయం కూడా ఒక ఐకానిక్ టవర్, సెక్రటేరియట్ కి ఐకానిక్ టవర్ ప్లాన్ చేస్తే ఆ ఐకానిక్ టవర్ చేసిన గోతుల్లో నీళ్లు నింపి పెట్టారు. ఆ మొత్తం ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అంతా చెదిరిపోవాలని. అది మరి 5 సంవత్సరాల తర్వాత చూసినా కానీ అది మామూలుగానే ఉంది. అంటే స్ట్రెంగ్త్ అట్లాగే ఉన్నది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది అంతా కట్టేశారు తాత్కాలిక భవనాలు. అదేదో టెంపరరీ తాత్కాలికం అని ట్రాన్సిట్ అనే పదం వాడలేదు వీళ్ళు ఆ రోజు. ట్రాన్సిట్ అని అంటే అయిపోయేది. అదేదో టెంపరరీ అనగానే వెంటనే ఈ జగన్ కి సంబంధించిన మీడియా అంతా కూడా అక్కడ ఏదో గుడారాలు వేసుకొని ఉన్నట్టుగా చిత్రీకరించారు. గ్రాఫిక్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. మొత్తం ఒక కొత్త జోన్ R5 జోన్ క్రియేట్ చేసి మాస్టర్ ప్లాన్ ని సర్వనాశనం చేసే ప్లాన్ చేశారు. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డుకి యాక్సెసిబుల్ అడ్డంగా ఉండే దీన్ని మొత్తం అడ్డంగా ఉండేలాగా వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. ఈ రకంగా అప్పుడు వార్తలు చదివిన మనం ఈ రోజున ఆ రైల్ కనెక్టివిటీ వస్తున్నది, అక్కడ ఈ యూనివర్సిటీలన్నీ వచ్చేస్తున్నాయి, ఇంత ఈ బిల్డింగ్లన్నీ కన్స్ట్రక్షన్ మొదలైపోతున్నాయి, ఐకానిక్ బ్రిడ్జెస్ వచ్చేస్తున్నాయి అని ఇటువంటి వార్తలు చదువుతూ ఉంటే ఇది కదా మార్పు అంటే అని మనం. సత్యమూర్తి గారు ఒక్క పాయింట్ చెప్పండి సార్. ఇంత జరుగుతోంది, ఇంతమంది ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు, ఒక ప్రతిపాదనలు వస్తున్నాయి, ఎలా వెళ్తాము అనేది వెళ్తున్నారు, క్లియర్ కట్ గా చూపిస్తున్నప్పుడు ఎక్కడ ఎవరైతే పాడుపెట్టేశారో, ఎవరైతే తవ్వేశారో, ఎవరైతే నాశనం చేయడానికి సర్వశక్తులు ఉండారో వాళ్ళు ఎవరు నోరు మెదపట్లేదేంటి? కొంత సైలెన్స్ ఉన్నారు. మీరు గమనించారా లేదా? జగన్ అండ్ కో గాని వైసీపీ గాని నోళ్లు పడిపోయాయి. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడరు. అందుకనే మీరు చూడండి డైవర్షన్ టాక్టిక్స్. ఇక లా అండ్ ఆర్డర్ లేదంటారు, రైతుల సమస్య అంటారు, ధాన్యం సేకరణ చేయట్లేదు అంటారు. అంటే ఏంటి అంటే అటువంటి విషయాలు ఒక ఏరియాలో జరిగేవి ఇంకొక ఏరియాలో తెలియవు. అటువంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ ప్రాపగాండా చేస్తున్నారన్నమాట.
యాంటీ క్యాంపెయిన్. ఇప్పుడు నిజంగా మనం అనుకున్నాం పబ్లిసిటీ ఇచ్చేసాం, లేదా టీడీపీ వాళ్ళు డబ్బా కొట్టేశారు, లేదా బీజేపీ వాళ్ళంతా మేమే అనుకున్నా దాన్ని వచ్చి ఖండించచ్చు వాళ్ళు. లేదండి ప్రజలారా వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు అబద్ధాలు చెబుతున్నారు, లేదు రాలేదు అన్నట్లు చాలు. కానీ వస్తున్నాయి, అయినా కూడా ఎక్కడ దాని మీదే మేము సపోర్ట్ చేస్తున్నామనో లేదా ఇది రైటో రాంగో అన్న ఎక్కడ మాట్లేదు. ఫుల్ పిన్ డ్రాప్ సపోర్ట్ చేయడం పక్కన పెట్టండి. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ లో ఈ విషయం చెప్పంగానే వీళ్ళు ఇక్కడ మొదలు పెట్టారు కదా, అంత అప్పు తెస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మొదలు పెట్టారు. దాన్ని అది బూమరాంగ్ అయింది. బూమరాంగ్ అయ్యేటప్పటికి ఆగారు తాత్కాలికంగా. అది ఇక్కడ జరిగింది. వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయటం మొదలు పెట్టారు. కానీ దానికి అది బూమరాంగ్ అయ్యేసరికి కొంచెం రోజులు ఆగారు. మళ్ళీ వేరే ఫామ్ లో ఏదన్నా వస్తారు, డెఫినెట్ గా వాళ్ళు రాకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళ నేచర్ ఆ విధంగా ఉన్నది. అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేసేవాడికి ఈ కన్స్ట్రక్షన్ అనేది గిట్టదు, పడదు కదా.